తెలంగాణ వ్యాప్తంగా మహిళా లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అద్భుతమైన తీపి కబురు అందించింది. రాష్ట్రంలో మే 25 నుండి 30వ తేదీ వరకు నిర్వహించే మహిళా వారోత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు పిలుపునిచ్చారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె ప్రకటించారు. మహిళా శక్తికి మహిళా వారోత్సవ శుభాకాంక్షలతోటి ఇది కేవలం మహిళా వారోత్సవం కాదు, ఇది మహిళా శక్తి యొక్క మహోత్సవం. అదేవిధంగా ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవ యాత్ర. ఒకప్పుడు చిన్న పొదుపు సంఘాలుగా మొదలైనటువంటి మహిళా సంఘాల యొక్క ప్రయాణం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది మహిళలు సంఘ సభ్యులుగా ఏర్పడి దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలోనే 60,000 కోట్ల వరకు బ్యాంకు లింకేజీల ద్వారా 5 లక్షల చిన్న పెద్ద చిరు వ్యాపారాలు ఒక మాదిరి వ్యాపారాలతోటి తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళల పాత్ర, ముఖ్యంగా మా పొదుపు సంఘాల మహిళల పాత్ర గొప్పది. ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడిగా మా అక్క చెల్లెలందరూ కూడా ఆనందంగా ఉండాలి అంటే వాళ్ళ చేతిలో 4 రూపాయలు ఉండాలని వడ్డీ లేని రుణాలు ఈ రోజు 10 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడంతో పాటు ఎక్కడికక్కడ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మిల్లులు, సెంట్రింగ్ బ్రిక్స్ ఫ్యాక్టరీస్, ఇట్లా ప్రతిదీ కూడా బిజినెస్ రూపంలో మహిళలను తీసుకురావడమే కాకుండా మహిళలు గతంలో ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలంటే చెట్ల కింద లేదా ఊరవతల లేదా ఎవరిండ్లలోనో పెట్టేది. కానీ ఈ రోజు మహిళా వారోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టే టైంలో 8,000 మహిళా భవనాలకు శంకుస్థాపన చేయడం చాలా గర్వకారణంగా ఉంది, గౌరవంగా ఉంది. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవానికి రేపు చోదక శక్తులుగా ఈ ఇందిరా మహిళా శక్తి భవనాలు నిలవబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈనాటి మహిళా వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి ఆయా జిల్లా కేంద్రాల నుంచి మా మహిళా సోదరిమణులు, మా సంఘ సభ్యులందరూ పాల్గొని మీ యొక్క ఆర్థిక ఎదుగుదలను, మీ యొక్క గుర్తింపును ముఖ్యమంత్రి గారితో ముఖాముఖిలో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు మహిళా వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో మహిళలు చేపట్టినటువంటి బిజినెస్లు గాని, బ్యాంక్ లింకేజ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం గురించి గాని, ఆత్మగౌరవం, 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ, దాదాపు 60,000 కోట్లకు పైగా బ్యాంక్ లింకేజీలు, అదేవిధంగా ఈరోజు పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్తులు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, చిరు వ్యాపారాలు, ఇవన్నింటిని కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా వడ్డీ లేని రుణాల ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఈ పండుగలో పాల్గొని మన ఆత్మగౌరవాన్ని చాటుదాం. ముఖ్యమంత్రి గారు కన్నా కలలు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేటువంటి యజ్ఞంలో మనమందరం భాగస్వాములం కావాలి అంటే చిత్తశుద్దితో కష్టపడి పనిచేసి కోటీశ్వరులుగా మనం ఎదగడం కోసం, మీరందరూ ఎదగడం కోసం ఈ ప్రభుత్వం చేయూతనిస్తుంది. బడ్జెట్ టైంలో కూడా బట్టెన్న గారు మహిళలకు వారి పారితోషికాలు ఇవ్వడం చాలా సంతోషం. మీ అందరికీ శుభాకాంక్షలు.